విజయం సాధించిన రోజే మొట్టమొదటి సన్మానం నాకు మాదిగ సోదరులు నాకు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇటీవల కాలంలో మందా కృష్ణమాలయ్య గారి జన్మదినం సందర్భంగా కూడా వారు భోజనం అడిగితే భోజనం ఏర్పాటు చేసాం. ఆ రోజు కూడా మేమంతా కలిసి అనేక సంవత్సరాలుగా మేము కలిసి భోజనం చేస్తున్నాం. సహపంక్తి భోజనాలు అని ఎవరెవరు బిడ్డపించుకోవడం కాదు, నేను వాళ్ళతో కలిసే ఎల్లప్పుడూ భోజనం చేస్తూనే ఉన్నాను. సో ఆ విధంగా నాకు మాదిగ సోదరులకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఇక తర్వాత విషయానికి వస్తే, ఇప్పుడు జేమ్స్ గారు చెప్పినట్లుగా కాలేజీలో ఎలాంటి సమస్య వచ్చినా కూడా పరిష్కరించడమే కాకుండా, మా కాలేజీ ఇలా చాలా కాలేజీలు ఉన్నాయి. 11,000 మంది స్టూడెంట్స్ నా దగ్గర ఉన్నారు, 2,000 మంది స్టాఫ్ ఉన్నారు. అందులో అనేక డిపార్ట్మెంట్స్ హెచ్ఓడీలు మాదిగ సోదరులే, తర్వాత 2 కాలేజీల ప్రిన్సిపల్స్ కూడా మాదిగ సోదరులే. కాబట్టి మాకు మీతో కలిసి ఈరోజు మీటింగ్లో పాల్గొనే అర్హత ఉంది అని జేమ్స్ గారు నిర్ణయించడం, వారు ఆహ్వానించడం. 10:30 కంటే ఖచ్చితంగా 10:30కి వచ్చి అప్పటి నుంచి మా చెల్లెమ్మతో కలిసి వేదిక పంచుకోవాలని ఇక్కడే నేను వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్గా నాకు ఈరోజు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి టీమ్ NBA నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ అనేది జీవితంలో ఎవరైనా కలగనేది, దాని ఇన్స్పెక్షన్ జరుగుతుంది. 3 రోజులు ఇన్స్పెక్షన్, ఒక రోజు కాదు. ఈరోజు మార్నింగ్ 9కి వచ్చారు వాళ్ళు, ఈరోజు రేపు ఎల్లుండి ఉంటారు. కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఎంత ఆనందమో, ఇక్కడ శ్రీదేవి గారితో మీ అందరితో కలిసి టైం స్పెండ్ చేయడం కూడా అంతకు మించిన ఆనందం అనే ఉద్దేశంతో నేను వచ్చాను. మీరు ఒక పెద్ద విజయం సాధించారు మందకృష్ణ మాదిగ గారి సారథ్యంలో. దానికి చేయూతనిచ్చినటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, వారి కుమారుడు మన యువ నాయకుడు లోకేష్ గారిని, మరి చిరకాలం ప్రజలను కన్నబిడ్డలాగా చూస్తూ మాదిగ సోదరులను మరింత అభివృద్ధి పదంలో తీసుకొచ్చేదానికి వారికి కావాల్సిన నిధులు మరి ఈ ప్రభుత్వం ఇస్తుందని నమ్ముతూ, మా వంతుగా మేము కూడా ఎప్పుడైనా చాలాసార్లు కలిసే అవకాశం వస్తుంది. కాబట్టి ఎందుకంటే నేను ఇంజనీరింగ్ కాలేజీల సంఘానికి కూడా రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిగా ఉండమని నిన్నగా మొన్న అడిగారు. ఆ కారణంగా కూడా నేను కలిసినప్పుడు మాతో పాటు, మా సమస్యలతో పాటు మీ సమస్యలు కూడా తీసుకెళ్తానని, కలిసి పోరాడదాం, కలిసి ఎదుగుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ధన్యవాదాలు.